నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకొంటిమి నిన్ను మరువగా లేములే శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా శుభములు కలుగు నీకు. మీరు నన్ను బాగా హర్ట్ చేస్తున్నారు. హర్ట్ చేయడం కాదు చరణ్, ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చెయ్యగలవా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. జస్ట్ 1 month లోగా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేస్తాను. తనతో నా బెస్ట్ ఫ్రెండ్ చరణేనని చెప్పించుకుంటాను. ఓకేనా? ఓకే. ఏంటి తాతయ్య, ఎవరు కొనకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ బిల్ చేయించండమ్మా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఇలా రా. ఏమైందే? రా నువ్వు. ఏంటమ్మా ఎందుకు తీసుకొస్తున్నావు? ఒకసారి చూడు. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఆ తర్వాత మీ ఇష్టం. మా ఫ్రెండ్ హాసిని, తను ఏది చేసినా కరెక్ట్గా వీడియోలు తీసి చెప్తుంది. తను ఏదైనా చెప్పిందంటే అది నిజమైతేనే చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? బట్టలు వద్దు ఏమొద్దు. సరే పద. రా. ఏమైందండి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు బాబు, మళ్ళీ వస్తాం. మేడం మొత్తం 20,000 క్యాష్, 26,000 ఆన్లైన్ పేమెంటు, మొత్తం 46,000ఏనమ్మా. అంతేనా? ఎందుకైనా మంచిది ఈ విషయం అరుంధతికి చెప్పొస్తానమ్మా. ఏంటి బాబాయ్, ఏంటి అలా ఉన్నారు? అది ఈరోజు ఇప్పటి వరకు వచ్చింది 46,000ఏనమ్మా. ఏంటి బాబాయ్, మనం బిజినెస్ స్టార్ట్ చేశామని జనాలు పొద్దున్నే వాళ్ల పనులు వదిలేసి మన షాప్ ముందు క్యూ కడతారా? మన కోసం ఒక్క పూటలో 10 లక్షలు కొనుగోలు చేస్తారా ఏంటి? అది రాజస్థాన్లో షాప్ పెడితే. రాజస్థాన్ వేరు బాబాయ్, అది మన ప్లేస్. మొసలికి నీరెలాంటిదో మనకి మన ఊరు అలాంటిది. అక్కడికి ఇక్కడికి పోలికేంటి? పూలమ్మిన చేతులు కట్టెలమ్మడం జరగకూడదని నా భయమమ్మా. బాబాయ్, రాజు రాజ్యం దాటితే సాధారణ పౌరుడే. అక్కడ కూడా రాచరికం చెయ్యాలి అంటే అక్కడున్న రాజుతో యుద్ధం చెయ్యాలి, గెలవాలి, రాజుగా నిలబడాలి. అలా నిలబడాలి అంటే కావాల్సింది ధైర్యం ఒక్కటే కాదు బాబాయ్, నమ్మకం కావాలి. తన శక్తి మీద తనకి నమ్మకం కావాలి. అలాంటి నమ్మకంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. కృష్ణ తులసితో యుద్ధం మొదలు పెట్టాను. బాబాయ్, మన షాపు ఊరికి కొంచెం చివర్లో ఉంది. జనాలకి అలవాటే రావటానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు టైం 12:40 అయింది. కంగారు పడద్దు. ఈవినింగ్కి బిజినెస్ కొంచెం పెరుగుతుంది, రేపు ఇంకా పెరుగుతుంది. మన దేవి ఈరోజు పెట్టి రేపు తీసేసి చిల్లర వ్యాపారం ఏం కాదు కదా బాబాయ్. ఒక్క పూట బిజినెస్ తక్కువ జరిగితే డిస్టర్బ్ ఏం అవ్వక్కర్లేదు. సరేనమ్మా, నీ నమ్మకమే మనకి శ్రీరామ రక్ష. ఏం కూర తెచ్చావు ఈరోజు? ఉసిరికాయ పప్పు. నీకు సరిపడా తెచ్చుకున్నావా? కొంచెం మాకు కూడా ఏమన్నా? తెచ్చాను తల్లి, నువ్వు అడుగుతావని తెలిసే నీకు కూడా తీసుకొచ్చాను. అవును,
అరుంధతి గారు చాలా పెద్ద బట్టల షాప్ పెట్టారంట కదా? అవును, పెట్టారు. ఆవిడ కావాలనే మీ బిజినెస్ ని పూర్తిగా నేలమట్టం చేయాలన్నా కసితోనే పెట్టారంట కదా? ఇది నా మాట కాదు, బయట అందరూ అనుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఏదో గొడవ జరిగిందంట కదా? వాళ్ళకేదో అన్యాయం చేశారంట కదా? అందుకే మీరు నాశనం అయిపోవాలని ఆ షాప్ పెట్టారంటగా అందరూ చెప్పుకుంటున్నారు. అరుంధతి గారు కూడా ఇదే చెప్తున్నారు. ఆవిడ ఎలా చెప్తుందో నాకు బాగా తెలుసు. అయినా ఆవిడ ఎలా చెప్పినా ఏం చేసినా మాకు సంబంధం ఏముంటుందండి? ఆవిడ బిజినెస్ ఆవిడ ఇష్టం. మరీ అంత పెద్ద షాప్ పెడితే మీ బిజినెస్ నిజంగానే నేలమట్టం అయిపోతుందిగా. ఏమండి, మర్రి చెట్టు నీడలో ఏ మొక్క బతకదు అని అంటారు. అయినా ఆ చెట్టు చుట్టుపక్కల చాలా మొక్కలు బతికే ఉంటాయి కదా. అయినా ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళకుంటుంది. ఎవరో ఒకరు పెద్ద షాప్ పెట్టారని పక్క వాళ్ళు నాశనమైపోరు. అలా అయితే సిటీలో పెద్ద పెద్ద మాల్స్లో మాత్రమే జనం ఉంటారు. చిన్న చిన్న షాపుల్లో ఎక్కడా ఉండరు. అప్పుడు ఊరంతా మాల్స్ మాత్రమే ఉంటాయి. ప్రకృతి అన్ని జంతువులకి, మొక్కలకి బతికే అవకాశం ఇచ్చినట్టే మనుషులందరికీ అవకాశం ఇస్తుందండి. ఆవిడ మాటలు అలాగే ఉంటాయి గాని మీ షాపులోకి కొత్త మోడల్స్ తెప్పించావంట? ఏ పనిలో అయినా పోటీ ఉండాలి అంటే అప్డేట్ అవుతూ ఉండాలి. లేదంటే సెల్ ఫోన్ వచ్చి గోడ గడియారాన్ని మింగేసినట్టు మనల్ని కూడా ఎవరో ఒకరు మింగేస్తారు. అలా కాకూడదని చాలా కొత్త స్టాక్ తెప్పించాను. అయితే చాలా స్టాక్ వచ్చుంటాయిగా? చాలా వచ్చాయి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే సాయంత్రం మేమంతా మీ ఇంటికి వచ్చేస్తాం. మాకు మంచి శారీస్ చూపించాలి. తప్పకుండా రండి. సార్, ఏంటి సార్ ఇక్కడ నిలబడి లోపలికి చూస్తున్నారు? ఏమన్నా కావాలా? నాకేం కావాలి? నాకేం అక్కర్లేదు. అదే సార్, వారాహి గారు తీసుకొచ్చే కూర మీరు ఇష్టపడుతున్నారేమో, కొంచెం తెమ్మంటారేమో అని అడుగుతున్నాను. ఆయన ఆవిడ తినే ఫుడ్ గురించి నేను ఎందుకు అడుగుతాను? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఓ, శారీ బిజినెస్సా? ఓకే, ఇలా శారీస్ కొనే వంకతో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఛాలెంజ్లో గెలవాలి అంటే వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ఎస్. హాసిని ఎక్కడుంది? పైన. ఇదేంటి ఇంత సీరియస్గా ఉంది? ఏమైందో? నీకు కొంచెమైనా బుద్ధుందా? ముందు దేని గురించి మాట్లాడుతున్నావో అది చెప్పు. బుద్ధుందో లేదో నేను చెప్తాను. ఏంటిది? ఇదిగో ఈ డ్రెస్ చూడండి, ఎంత నాసి రకంగా ఉందో. ఏంటో డ్రెస్ వేసుకుంటే ఎక్కడో కుట్లు ఊడిపోయేటట్టున్నాయి. ఇది నాకు నచ్చలేదు. ఓ, దేని గురించా? ఇదైతే బుద్ధుండే చేశాను. చాలా కాన్షియస్ గా వెనక ముందు ఆలోచించుకొని పగడ్బందీగా చేశాను. చాలా. ఎందుకు చేసావిలా? అమ్మ చూస్తే ఊరుకుంటుందా? అమ్మ చూసేలోపు అక్కడ జరగాల్సిన పని జరిగిపోతుంది. ఆల్రెడీ 5,000 మంది రీల్ చూసేశారు. ఈ పాటికి నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. హాసిని, ఎందుకు ఇలా చేసావు?
వాళ్ళతో మనకెందుకని అమ్మ ఏం మాట్లాడలేకపోతుంది. అందుకే మనం మాట్లాడాలి. లేకపోతే మన ఇంటికొచ్చి మన మీద ఛాలెంజ్ చేస్తుందా? చెయ్యని తప్పుకి అమ్మనే కారణం అంటుందా? ఇప్పుడేమో మన బిజినెస్ ని దెబ్బ కొట్టడానికి 75% డిస్కౌంట్ ఇస్తుందా? ఎవరు ఆ షాప్కి వెళ్తారో నేను చూస్తా. రేపటి నుంచి ఆ తల్లి పిల్లలు ఈగలు తోలుకోవాల్సిందే. నువ్వు బాగా ఆవేశపడ్డావు హాసిని. ఇప్పుడు ఏంటక్క, తెలిస్తే తిడుతుంది అంతేగా. పర్లేదు, పడతానులే. అరుంధతికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ పంతానికి పోయి 90% డిస్కౌంట్ అంటుంది. మొత్తం లాస్ అయిపోతుంది. నువ్వు పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు హాసిని. సునైనా, ఎక్కడికి వెళ్ళావు? చూడక్క, ఈ రీల్ చేసింది నేను. దీనికి సంబంధించి ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరు ఆవేశపడి అమ్మకిప్పుడప్పుడే చెప్పొద్దు. ఈ ఏలూరు ఏంజిల్ రివ్యూ ఇస్తే ఏం జరుగుతుందో ఆ అరుంధతికి తెలియాలి. పదండి. రండి. రెండమ్మా, బాగున్నారా? బాగున్నామంటీ. కూర్చోండి. అమ్మా, ఈ చీర కట్టుకున్నావా? బాగుందా? చాలా బాగుందమ్మా. బాగున్నారా అక్క? బాగున్నాం. హాయ్ కా. సునైనా, వాళ్ళకి చీరలు చూపించు. వెళ్ళి. అలాగే అమ్మా. నువ్వురా. ఏంటమ్మా? నీ ఆలోచన చాలా బాగుంది వారాహి. ఈరోజు దాదాపు 100 చీరలు అమ్ముడుపోయాయి. అన్నీ కొత్త మోడల్సే. చాలా మంది తీసుకున్నారు. పోనీలేమ్మా, మన బిజినెస్ ని మనం నిలబెట్టుకున్నాం. ఇంకా అరుంధతికి ఎంత లాభం వచ్చినా మనకి సంబంధం లేదు. అంతే వారాహి. ఇదిగో, ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక 10 చీరలు తీసుకువెళ్ళి గుడి దగ్గర పంచండి. అలాగేమ్మా, ఇప్పుడే వెళ్తాము. ఇది చూడండి. రమ్య గారు, మేం నలుగురం గుడికి వెళ్ళి అక్కడ కొన్ని చీరలు పంచాలి. మీకు చీరలు అమ్మ చూపిస్తుంది. అలాగే వారాహి. సునైనా, ఆ చీరలన్నీ తీసుకో. వెళ్ళేస్తామమ్మా. అలాగే. పదండి. మీరు చీరలు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. అలాగే ఆంటీ. ఏమయ్యా, ఇంకా అవలేదా? తోముతున్నాను కదా, అయిపోతే తీసుకొస్తాను కదా. ఏమయ్యా, నువ్వు తీరుబడిగా తోముకుని తీసుకొచ్చే వరకు అక్కడ స్వామివారికి అమ్మవారికి చెయ్యాల్సిన నైవేద్యాలు ఆగవు నాయనా. టైం టు టైం అన్నీ జరిగిపోవాలి. త్వరగా తోమి తీసుకొస్తే మేం నైవేద్యాలు చెయ్యాలి, హారగింపు చెయ్యాలి. త్వరగా కానివ్వు. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఈ పని అయిపోయాక గోపురం ఎక్కి పైనుంచి మొత్తం క్లీనింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత సింహద్వారం శుభ్రంగా కడగాలి. చాలా పనులున్నాయి బాబు, త్వరగా కానీ. కావాలనే నన్ను గట్టిగా వాడేసుకుంటున్నారు. ఆ కృష్ణ తులసి వీళ్ళందరికీ గైడ్ అనుకుంటా. ఎన్ని రోజులు చేయిస్తారు? మొత్తం కలిపి నెల. అంతేగా? ఈ నెల అయ్యాక చెప్తా మీ అందరి పని. పంతులు గారు, వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? కృష్ణమ్మ కూతుర్ల కోసం. కొత్త సరుకు తెప్పించిన ప్రతిసారి కృష్ణమ్మ కొన్ని చీరలు పేదవాళ్ళకి, భక్తులకి, చిన్న చిన్న పనులు చేసుకునేవారికి పంచుతుంది. కొత్త సరుకు తెప్పించినప్పుడా? అంటే తన వ్యాపారంలో లాభాన్ని 10 మందికి పంచుతుంది కృష్ణమ్మ. త్వరగా కానీ.
ఈ ఊరి జనాన్ని బానే మచ్చిక చేసుకుంటుంది కృష్ణమ్మ. నమస్కారం అమ్మా. ఈ నమస్కారాలు మర్యాదలు ఏమీ వద్దు. మీ చల్లని దీవెనలు ఇవ్వండి చాలు. ఇదిగోండి, ఈ చీరలు తీసుకోండి. అబ్బా, ఈ చీర భలే ఉందమ్మా. ఇంత ఖరీదైన చీర మీరివ్వడమే కానీ మేం కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేమమ్మా. మాదేం గొప్పతనం కాదమ్మా. దేవుడిచ్చిన దాంట్లో తలా కొంచెం పంచమని మా అమ్మ చెప్తుంది. అదే మేం చేస్తున్నాం. సరేనమ్మా, మేం దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాం. సరేనమ్మా. అక్క, ఇంకొక చీర మిగిలింది కదా, ఇది తనకిద్దామా? హే, కావాలని నన్ను రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? మమ్మల్ని భయపెట్టి డైవర్ట్ చేసి నీ బిజినెస్ గ్రాండ్గా చేసుకుందాం అనుకుంటున్నావా? లేదక్క, మనం భయపడి నీకేదైనా అయిపోతుందేమో అన్న టెన్షన్లో ఉండిపోయి మన బిజినెస్ ని పక్కన పెట్టేస్తామనుకుంటున్నాడు. అంటే నేను వీళ్ళని డైవర్ట్ చేయాలని చూసినట్టు వీళ్ళకి అర్థమైపోయిందన్నమాట. చూడు విక్కీ, నువ్వు ప్రమాదం వస్తే దాన్ని పసిగట్టి అప్పుడు దానికి సొల్యూషన్ కనిపెడతావేమో. కానీ మేమలా కాదు. ప్రమాదాన్ని ముందే ఊహించి అలర్ట్గా ఉంటాం. నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయాలి అనుకున్న వెంటనే వారాహి అక్క కనిపెట్టేసింది. అందుకే వెంటనే కొత్త స్టాక్ తెప్పించింది. హే, నేను మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు, నిజంగానే కళ్యాణిని టార్గెట్ చేశా. కాకపోతే షాప్ ఓపెనింగ్ హడావిడిలో ఆ పనిని పక్కన పెట్టా. బిజినెస్ పని అయిపోయింది కదా, ఇక మీ పనే మిగిలింది. అవునవును, నీ పనే పోయింది. హే, ఏంటి విక్కీ, ఏంటిది? గొడవ పెద్ద చేయకు. నీ పని నువ్వు చూసుకుని వెళ్ళు. నా పని చూసుకుంటుంటే మీరే నన్ను డిస్టర్బ్ చేశారు. మా బిజినెస్లో నువ్వు వేలు పెట్టావు కాబట్టి మేం నిన్ను ఎక్కడైనా డిస్టర్బ్ చేయొచ్చు. మాకా రైట్స్ నువ్వే ఇచ్చావు. కళ్యాణి, అతనితో మనకెందుకు? పదండి వెళ్దాం. ఇందాకేమన్నా బిజినెస్ పని అయిపోయిందా? ఇంకా మీ పనే మిగిలిందన్నావు కదా. హ, భలే కరెక్ట్గా అన్నావు. అవును, నీ బిజినెస్ పని అయిపోయింది, మా పని పూర్తయిపోయింది. హే, ఏమంటున్నావు? తెలియట్లేదా? ఇక్కడుండి మాట్లాడితే ఏమర్థం అవుతుంది? వెళ్ళి చూసుకుంటే తెలిసిపోతుంది. ఒక్క డ్రెస్సే అమ్మారో 2 చీరలు అమ్మారో. ఒక్క డ్రెస్సు 2 చీరలా? ఏంటి తాతయ్య ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. తాతయ్య, తాతయ్య, ఆ? ఏమైంది తాతయ్య? ఏమవ్వడమేముంది? కృష్ణ తులసికి ఏది జరగాలని నువ్వు కోరుకున్నావో అదే మనకి జరిగింది.
బిజినెస్ ఇంకా డల్ అయిపోయింది. ఉన్న కస్టమర్లు కూడా సెలెక్ట్ చేసుకున్నవి వదిలేసి మరీ వెళ్ళిపోయారు. నువ్వేంటి అంత కంగారుగా వచ్చావు? హాసిని వాళ్ళు గుడికొచ్చారు. ఒకసారి బిజినెస్ ఎలా ఉందో వెళ్ళి చెక్ చేసుకోమన్నారు. అందుకే డౌట్ వచ్చి కంగారుగా వచ్చాను. అంటే ఇది వాళ్ళ పనేనంటావా? ఖచ్చితంగా ఇది వీళ్ల పనే అయి ఉంటుంది. మన ఊళ్ళో ఇంత పెద్ద షాపా అని నోరు తెరుచుకొని వచ్చాను. తీరా లోపలికొచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం, డ్రెస్సులు ఇంత మాసినట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళేనండి. ఈ నియమాల ప్రకారం మిమ్మల్ని పెంచటం నేను చేసిన తప్ప? నేను మిమ్మల్ని బాగానే పెంచానా? ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ నాన్న. నీ కూతుళ్ళు నీ నియమాల్ని ఇష్టపడి పాటించలేదు. అది అమ్మకు చూపించు. ఇలా కాదు, పద.